చాలామంది నష్టపోతాము వద్దు అంటున్నారు. అంటే అలా అంటే ఆటో వాళ్ళు గట్రా నష్టపోతామని వాళ్ళు అంటున్నారు అంతే. వేరే వాళ్ళు ఆడవాళ్ళకి ఎందుకు ఉపయోగమేగా. అంటే ఆడవాళ్ళకి ఉపయోగమే, మరి మగవాళ్ళు అక్కడ ఆటో వాళ్ళు నష్టపోతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా చూపిస్తే బాగుంటుంది అంటారు. చూపిస్తే బాగుంటుంది. ఉచిత బస్సు కాకుండా కొంతమంది కొన్ని చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఉచిత బస్సు ఉపయోగపడిద్దా పడదా? ఉపయోగపడిద్ది. బాగుంటుంది అంటారు వస్తే. బాగుంటుంది. థ్యాంక్ యూ. వికలాంగులకు కూడా వయోవృద్ధులకు కూడా ఫ్రీ బస్సులు పెడుతుండ్రు, దాంట్లో సమస్య లేదు. మేము ఒక బస్ పాస్ ఉంది గతంలో, ఆ బస్ పాస్ ఏ బస్సు పెడితే ఏ బస్సు ఎక్కనీరు, ఓన్లీ జండ్ల బస్సే ఎక్కాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సు పల్లె వెలుగు బస్సులో ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ బస్సు అయినా ఎక్కొచ్చు, ఆ గ్యారెంటీ ఇచ్చిండు. ఆటోలు అపరిమితంగా ఈరోజు వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నో పథకాలు గవర్నమెంట్ పెడుతుంది. అందులో మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల మనకు కోల్పోయేది ఏం లేదు. కాబట్టి మంచిదేనని మా ఉద్దేశం. చాలామంది మేము ఆటో వాళ్ళ మీద చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని చెప్తున్నారు. అసలు ఇది లేకపోతే వాళ్ళు మమ్మల్ని బతకనీరుగా, వాళ్ళు మా విపరీతంగా వసూలు చేస్తున్నారు. ఎక్కి దిగితే 20 రూపాయలు 25 రూపాయలు అంటున్నారు కదా. మరి ఈరోజు బస్సులు కనుమరుగైపోతారు. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడితే మేము ఎలా బతుకుతారు? కాబట్టి మహిళలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా మంచిది. ఏం లేదు, దీనివల్ల కొన్ని వేల కోట్లు ఏమో ఆరిపోము, ఇంతకంటే చేసిన దుబారా ఎక్కువేం పోదు. ఇప్పుడు పెట్టారు, ఓకే. మరి రష్గా ఉంటుంది. మగవాళ్ళకి సీట్ లేకుండా ఆడవాళ్ళు మాత్రమే ఉంటే మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా దానికి కల్పిస్తారు మేడం గారు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం అనుకున్నప్పుడు రెండో ప్రత్యామ్నాయం చూస్తారు కదా. అచ్చం మగవాళ్ళు పోయి ఆ లేడీ సీట్లో కూడా కూర్చుంటున్నాం కదా. ఏమి లేదు, వాళ్ళు ముందు కూర్చుంటారు, వీళ్ళు వెనక కూర్చుంటారు. లేదు, కొన్ని బస్సులు సపరేట్ వాళ్ళకి చేస్తారు. దానివల్ల మగవాళ్ళకి వచ్చిన లాస్ట్ ఏముంది? ఆడవాళ్ళు సేఫ్గా ఇంటికి పోతే చాలదా? చాలు. కష్టపడే మనిషికి పథకం ఉచితంగా వద్దండి. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఇంకా పెన్షన్ 4 కాదు 6 చేయమనండి. వాళ్ళు ఒక ముద్ద అన్నం తిని హాయిగా బ్రతుకుతారు. గట్టి మనుషులకి పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు ఆడకూతురికి 18,000 75,000 రూపాయలు ఇవ్వటం వల్ల కొన్ని 100,000 కోట్లు లాస్ అయింది. పని చేసుకోగలదు, కష్టపడగలదు. కష్టపడలేనటువంటి ముసలోళ్ళు కానీ కష్టపడలేనటువంటి వికలాంగులకి చేయమనండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 4,000 ఇస్తానంటున్నాడు. వెళ్ళండి, ఆహ్వానిస్తాం అందరం. ఎందుకంటే వాళ్ళు ఒక ముద్ద తింటారు మేడం, పొద్దుపూట టిఫిన్ అన్న ప్రశాంతంగా చేస్తారు. మంచి పథకాలు చాలా బాగుంది.